ఈరోజు పగిలిన 2 అత్తరు గుడ్డుల గురించి మాట్లాడుతున్నాం. వీటి గురించి పగిలిన 2 అత్తరు గుడ్డుల గురించి దేవుడు వాక్యం ద్వారా మనతో ఎలా మాట్లాడతారో ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం నాయన. అయ్యా, ఇక్కడ నిల్చోవడానికి కానీ నీ మాటలు మాట్లాడడానికి కానీ ఎంత మాత్రము యోగ్యత లేని వాడని ప్రభువా, నీ మాటలు అయ్యా నా ద్వారాగా ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి నీ నామ మహిమార్థమై తండ్రి ఈ వాక్యాన్ని నీవే మాట్లాడి మహిమ పొందమని సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పగిలిన 2 అత్తరు గుడ్డులు. అయితే ముందుగా వాక్యం ఫిలిప్పీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం చదివి వినిపిస్తా వినండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఇప్పుడు దేవుడు ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రతి విశ్వాసి, దేవుని నమ్ముకున్న ప్రతి విశ్వాసికి అయితే లోకస్తులైతే ఏమంటారంటే, చావుకు భయపడిన వారు ఎవరు, చావుని ఎవరు కోరుకుంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఏమనుకుంటారు? చావుని ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు కదా. ఈ లోకస్తులు అయితే చావుని కోరుకోరు. కానీ అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనకి ఒక కోరిక ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకేంటి? లాభము. ప్రతి ఒక్క విశ్వాసకి ఏంటిది? చావు లాభం అంట. ఇదే వాక్యము. అయితే కొంతమంది అనుకుంటారు ఏమని, చాలా మందిని అంటే దేవుడి యొక్క సేవకులను మేము చంపుతున్నాము, దేవుడి సేవని ఆఫ్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ మొన్ననే మన చార్లీ క్రిక్ అనే బ్రదర్ని చంపేశారు. మీరు వినే ఉంటారు వార్తలలో. చార్లీ క్రిక్ అనే ఒక బ్రదర్ని 31 సంవత్సరాల ఏజ్ అయింది. ఇప్పుడు ఆ ఏజ్ అతన్ని చంపేశారు. ఎట్లా చంపేశారంటే పేరు చేశారు. ఆయన కొంతమంది యవనస్తులతో అంటే ఒక కాలేజీలో ఒక మీటింగ్ పెట్టి దేవుని గురించి మాట్లాడేటప్పుడు అతన్ని గన్ పెట్టి కాల్చి చంపేశారు. ఆ విధంగా చంపి ఆయన సేవని ఆఫ్ చేశాము అని సంబరపడుతున్నారు కొంతమంది. కానీ పగిలిన అత్తరు గుడ్డి, ఇదేంటిది? పగిలిన అత్తరు గుడ్డి. ఎలాగంటే ఇంతకుముందు చార్లీ క్రిక్ బ్రదర్ యొక్క వీడియోస్ నేను అప్పుడిప్పుడు చూస్తూ ఉండండి. కానీ ఆ బ్రదర్ ఎప్పుడైతే చనిపోయిందో, ఆయన పేరు నాకు తెలియదు. అంతకుముందు చార్లీ క్రిక్ అనే పేరు నాకు తెలియదు. నేను వాక్యాన్ని అప్పుడిప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్లలో వచ్చే వాక్యాలను మేము వింటూ ఉండేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు తెలిసింది. ఆయన దేని గురించి పోరాడిందో కూడా దాని గురించి మేము తెలుసుకున్నాం. ఈ ప్రపంచం మొత్తం కూడా తెలుసుకుంటుంది ఇప్పుడు. ఎందుకని? ఆయన పగిలిపోయిన అత్తరు గుడ్డి అయిపోయిండు. ఇంతకు ముందు అయితే ఒక అత్తరు గుడ్డిని మనము ఒక సంఘంలో కానీ ఒక జరిగించే సేవలో కానీ అక్కడ పెట్టి అది ఓపెన్ చేసి మళ్ళీ మూత పెట్టినట్లు ఉంటుంది. అంటే ఓపెన్ చేస్తే అంతవరకే ఆ సంఘస్థులలో ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ వాక్యం వింటారో అంతవరకే వ్యాపించింది, అంతవరకే తెలిసింది. కానీ ఈ మూత పెట్టిన తర్వాత దీన్ని ఈ యొక్క అవిశ్వాసులు ఉంటారు కదా, ఈ అవిశ్వాసులు ఏమనుకుంటారంటే, ఈ వాసన ఇక్కడ దాకా వస్తుంది కదా, దీన్ని ఏం చేద్దాం అంటే పగలగొడదాం. ఏం చేద్దాం? పగలగొడితే పాడైపోద్దిగా అని చెప్పేసి తీసుకుపోయి సమాజంలో పగలగొట్టినప్పుడు సమాజం అంతటికీ వ్యాపిస్తుంది ఈ సువాసన. అవునా కదా? ఇది చార్లీ క్రిక్ అనే బ్రదర్ యొక్క సువాసన ప్రపంచం అంతటా వ్యాపించింది. ఆయన దేనికోసం పోరాడిండు? అబార్షన్స్ చేయించుకునే మూర్ఖుల కోసం ఆయన వాదించిండు. దేనికోసం? అబార్షన్ చేయించుకోకూడదు, అది మీరు నరహత్య చేసినట్లే అని చెప్పేసి అబార్షన్ గురించి ఆయన పోరాడిండు. 2 ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మంది ఈ రోజులలో అంటే మగవారిని పెళ్లి చేసుకోవడం, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఇటువంటి పనికిమాలిన వాటన్నిటి గురించి ఆయన పోరాడిండు. ఇది ఆయన చేసిన సేవలో ఆయన సువార్త ప్రకటించేటప్పుడు ఆయన కూర్చున్నాడు అంటే అవతల ఏ వ్యక్తినైనా వాడగొట్టే వ్యక్తి ఈ చార్లీ క్రిక్ అనే బ్రదర్. వాడగొట్టడం అంటే ఆయన జ్ఞానం కాదు, దేవుడు ఇచ్చిన జ్ఞానం. అలాగే భారతదేశంలో, మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ కుమార్ బ్రదర్ మనకందరికీ తెలుసు. ఆయన చంపితే ఆయన చేసే సేవను అరికట్టవచ్చు, ఆయన చంపితే ఆయన యొక్క సేవను ఆఫ్ చేయవచ్చు అని చెప్పేసి ఆయన కూడా
చంపేశారు. కానీ ఆయన కూడా పగిలిన అత్తరుగుడ్డి అయిపోయింది. ఆయన్ని కూడా నేను వీడియోస్ అప్పుడిప్పుడు చూస్తుండేవాడిని. ఆయన ఎవరో నాకు తెలియదు. ఈ చార్లీ క్రిక్ బ్రదర్ యొక్క వీడియోస్ ఎట్లా చూసేవాడినో ఆయన వీడియోలు కూడా అప్పుడిప్పుడు, ఎందుకంటే మంచి మాటలు ఎవరి అయినా వినొచ్చు, ఆడు ఎంత దుర్మార్గుడైనా వినొచ్చు, ఎంత మంచివాడైనా వినొచ్చు. ఈ సేవకుల యొక్క వీడియోస్ ఆ ప్రకారం నేను చూస్తుండగా ఆయన డిబేట్ కూర్చుంటే, పగడాల ప్రవీణ్ బ్రదర్ డిబేట్ కూర్చుంటే అవతల ఎంత తోడైనా సరే ఆయన దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయన చదివిన దాన్ని బట్టి అవతల వ్యక్తిని సులువుగా ఓడించేవాడు దేవుని వాక్యాన్ని బట్టి. ఆ ప్రకారం పగడాల ప్రవీణ్ బ్రదర్ యొక్క ఆయన చనిపోయిన తర్వాత ఆయన గురించి భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆయన యొక్క సువార్త, ఆయన దేని గురించి పోరాడేది ఈ విషయాల్లో ఈ పగిలిన అత్తరుగుడ్డి ద్వారాగా ఈ విధంగా తెలుసుకున్నారు. అర్థమైందా? 2 పగిలిన అత్తరుగుడ్డులు అంటే ఒకటి చార్లీ క్రిక్ బ్రదరు, 2 పగడాల ప్రవీణ్ కుమార్ బ్రదర్. ఈయన చనిపోవడం వల్ల తెలుగు రాష్ట్రాలన్నిటికీ కూడా సువార్త ప్రకటింపబడింది. చార్లీ క్రిక్ బ్రదర్ చనిపోవడం వల్ల ప్రపంచానికి, ఎందుకంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏదైనా ఉందంటే అది ఇంగ్లీష్, దాన్ని బట్టి ఆయన చనిపోవడం బట్టి ప్రపంచం మొత్తానికి కూడా ఆయన సువార్త, ఆయన దేని గురించి పోరాడిండు అనే దాని మీద ఇవ్వబడినాడు. ఈ వ్యక్తులు ఏం నిర్ణయించుకున్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఈ గొప్ప వాక్యం అన్నమాట ఇది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను కూడా అనుకుంటా, నేను అన్యుడిగా ఉండి చనిపోతే అది వేరు. ఇప్పుడు దేవుడిని తెలుసుకొని దేవుడిలో ఎదుగుతూ దేవుని సేవ చేస్తూ దేవుని గురించి చెప్పుకుంటూ ఇక్కడ చనిపోయాను అనుకో, ఇప్పుడు అదే అంటుంది దేవుడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఏంటట? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు, ఇప్పుడే పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఇప్పుడు ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన సేవ చేసుకుంటూ చనిపోయారు. వాళ్ళకి ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ ఉంది? మేము దేవుడి సేవ చేస్తూ చనిపోతాను, మేము చనిపోయినా బాగలేదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని చెప్పి వాళ్ళు దేవుడి సేవలో దిగారు. దేవుడి సేవ చేస్తుండగా చనిపోయారు. వీళ్ళకి ఒక నిరీక్షణ ఉంది, మేము చనిపోతే యేసు ప్రభు సన్నిధిలో ఉంటాం, ఆయన మమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చుకుంటాడనే నిరీక్షణ ఉంది. చంపిన వీరి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక నిరీక్షణ ఆధారం లేదు. తెగిపోయిన గాలిపట్టం వంటి వాళ్ళు వీళ్ళు ఎటు వెళ్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళు ఆరాధించేది ఎవరిని ఆరాధిస్తున్నారో వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళని చంపేస్తే పని అయిపోద్ది, వీళ్ళని చంపేస్తే ఈ డిబేట్లు ఆగిపోతాయి, వీళ్ళని చంపేస్తే ఈ సేవ ఆగిపోద్ది. ఇప్పుడు నేనున్నా, ఇంతకుముందు నేను భయపడేవాడిని, ఏదైనా దేవుడి గురించి చెప్పాలంటే నేను భయపడేవాడిని. వీళ్ళని బట్టి, ఎవరిని బట్టి? ఈ బ్రదర్స్ ఎవరైతే దేవుడి సేవ చేస్తూ చనిపోయారో వీళ్ళకి ఒక నిరీక్షణ ఉందే, వీళ్ళు చనిపోతే నేను అక్కడికి వెళ్తాననే నిరీక్షణ ఉందే. నేను భయపడుకుంటా అవిశ్వాసిగా పాపం చేస్తూ చస్తే నరకానికి పోతా నేను. ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని నేను ఎప్పుడైతే నిర్ణయించుకుంటున్నానో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎందుకంటే దేవుడు ఏమని చెబుతాడంటే, అందుకు యేసు అంటే దేవుడు చెబుతుంది ఏమని? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. నరుడిగా పుట్టిన ప్రతి ఒక్కడును చనిపోవాల్సిందే. ఒక షావుకారు నన్ను ఒక ప్రశ్న అడిగిండు, నువ్వు మతంలోకి దిగినవంటగా అని, నువ్వు ఆ మతంలో పట్టినవంటగా అని. మతమా? ఇది మత గ్రంథం కాదే, ఇది మత గ్రంథమా? కాదే. నేను పట్టుకున్న గ్రంథము మత గ్రంథము కాదు. నేను ప్రకటించే దేవుడు ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక వర్గానికి చెందినవాడు కాదు, ఒక రంగుకి చెందినవాడు కాదు. ఒక్క దేశంలోనే పుట్టి ఒక్క దేశంలోనే సేవ చేసి చనిపోయినా, ఒక్క చోటనే ఉండి 33.5 సంవత్సరాలు బ్రతికి సేవ చేసినా ఆయన ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దేవుడని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు చాలా మంది. ప్రతి ఒక్కరికి దేవుడు తెలుసు, యేసు ప్రభు అనే పేరు నీకు తెలుసు. ఇప్పుడు ఈ వ్యక్తులను చంపే వ్యక్తికి కూడా తెలుసు యేసు ప్రభు పేరు. యాడ్ నుంచి వచ్చింది?
ఇప్పుడు నిప్పు లేనిదే పొగ వస్తుందా? నిప్పు లేనిది ఎక్కడి నుంచి పొగ వస్తుందా? అక్కడ యేసు ప్రభు పుట్టిండు కాబట్టి ఈ పేరంతా. ఆయన గురించి ఇప్పుడు వీళ్ళు వాదించే వాదనలు, ఈ చార్లీ క్రిక్ బ్రదర్ కానీ, ఈ పగడాల ప్రవీణ్ బ్రదర్ కానీ, వీళ్ళు వాదన అంటే గొడవ దిగటం కాదు, ప్రేమపూర్వకంగా నవ్వుతూ చాలా సునిశ్చితంగా. ఎంతంటే ఒక వ్యక్తిని ప్రేమతో ఆకట్టుకునేవాళ్ళు వాళ్ళు. చాలా నవ్వుతూ అవతల వాళ్ళు తిట్టినా, దూషించినా, మూర్ఖపు మాటలు పలుకుతున్నా సరే నుంచొని వాళ్ళు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ప్రేమపూర్వకంగా, బ్రదర్ రాని కూర్చోండి, మీ యొక్క వాదన ఏంటి, దేని గురించి మీ వాదన, ఇది కదా మీ వాదన, దీనికి ఇది అని చెప్పటంలో వాళ్ళు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చిండు. అట్టి జ్ఞానం ఒక వ్యక్తికి ఇచ్చిండంట. ఆ వ్యక్తి ఎవరు చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలు. అయితే నేను ఇక్కడ చదువుతా. కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. దేని ఎదిరింపలేకపోయారట? దేవుడిచ్చిన ఆత్మ. ఎవరికి? స్టెఫనుకి ఇచ్చిండు దేవుడు. ఒక ఆత్మను ఇచ్చిండు. ఈ ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడయ్యి ఎవరి గురించి ప్రకటిస్తుందంటే, ఇప్పుడు చాలా మంది అంటారు దేవుడు కొంతమంది ఏర్పరచుకున్న దేవుళ్ళు ఎటువంటి అంటే వాళ్ళ గ్రామం వరకే పరిమితం. కొంతమంది వాళ్ళు ఏర్పరచుకున్న దేవుళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళ కులం వరకే పరిమితం, వాళ్ళ రంగు వరకే పరిమితం, వాళ్ళ ప్రాంతం వరకే పరిమితం, వాళ్ళ యొక్క అదేంటారు డిస్టిక్ వరకే, వాళ్ళ యొక్క రాష్ట్రం వరకే, ఇట్లా వాళ్ళ బోర్డర్ వరకే పరిమితం. అర్థమైందా? నేను అడిగిన బ్రదర్, దేవుడు అనేవాడు సర్వ సృష్టికర్త, అవునా కదా? సర్వాన్ని సృష్టించిన దేవుడు సర్వ సృష్టికర్త. ఈ సర్వాన్ని, జగత్తును, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న వాటిని, ఈ పక్షులను, చెట్లను, వీటన్నిటినీ సృష్టించిన వాడు దేవుడు. ఆయన కదా దేవుడు. ఈ భూమికి మొత్తానికి దేవుడు. ఒక గ్రామానికి చెందినవాడు దేవుడు ఎలా అవుతాడు? ఒక కులానికి చెందినవాడు దేవుడు ఎలా అవుతాడు? ఒక రాష్ట్రానికి చెందినవాడు దేవుడు ఎలా అవుతాడని నేను అడిగితే వాళ్ళు కోపడుతున్నారు నా మీద. ఈ వ్యక్తి, ఈ యొక్క బ్రదర్స్ మీద కూడా కోపడటానికి కారణం ఏంటంటే, వీళ్ళు తర్కించేటప్పుడు, వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారంట? దేవుడిచ్చిన ఆత్మ చేత. ఇప్పుడు స్టెఫన్ ఏ విధంగా అయితే ఉండో, స్టెఫన్తో తర్కించిరి గాని మాట్లాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. ఇప్పుడు పగడాల ప్రవీణ్ బ్రదర్ని ఎదిరించలేకపోయారు వీళ్ళు. ఆయన పెట్టిన వాదనలు కానీ, అంటే ఆయన మాట్లాడే విధానాన్ని కానీ, ప్రేమపూర్వకంగా ఆయన పెట్టే కండిషన్స్ కానీ వీళ్ళు ఎదిరింపలేకపోయి, ఈయన చంపితే కానీ మనకి ఇంకొక మార్గం లేదని చెప్పేసి ఈ యొక్క పగడాల ప్రవీణ్ బ్రదర్ని చంపేశారు. అక్కడ చార్లీ క్రిక్ బ్రదర్ని కూడా అదే ప్రకారంగా ఈయన యువత అందరిలోకి దూసుకెళ్ళిపోయి, కొన్ని కాలేజీలలోకి వెళ్ళిపోయి, కొన్ని ప్రదేశాలలో ఒక టెంట్ రూపంలో వేసుకొని అందరికీ దేవుడి గురించి ప్రకటిస్తాడు. ఈయన చంపితే కానీ మనం దీన్ని ఆపలేమని చెప్పేసి ఆయన్ని కూడా చంపేశారు. కానీ చార్లీ క్రిక్ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆయన ఎవరో మేము తెలుసుకున్నాము. పగడాల ప్రవీణ్ బ్రదర్ చనిపోయిన తర్వాత ఆయన గురించి, ఆయన యొక్క స్థాపన, ఆయన దేని గురించి పోరాడిందో దాని గురించి మేము తెలుసుకున్నాము. ఇప్పుడు స్టెఫనుని కూడా, ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనం చదువుతున్నాను నేను. ప్రభువా, వారి మీద అతడు మోకాళ్ళుని, ఎవరు? స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించరు. ఎందుకంటే 58-59 వచనాలు చదివితే అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి, ఎవరిని? స్టెఫనును వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎట్లా చెప్పారంట? రాళ్లతో కొట్టి, మామూలుగా కాదు, ఏదో ఉరేసి చంపలేదు, ఏదో మందించి చంపలేదు, ఆయన్ని లేదా పొడిచి చంపలేదు, రాళ్లతో కొట్టారంట. ఏదో కొట్టారు? ఒక చిన్న దెబ్బ, మనకి ఎదురు దెబ్బ తగ్గితేనే మనం తట్టుకోలేమే. ఈ వ్యక్తిని ఏం చేశారంట? ఈ యొక్క సమాజం పట్టణపు వెలుపలికి అతనికి వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపి, సాక్షులు, అక్కడ ఎవరున్నారంట? సాక్షులు సౌలు అని ఒక యవనస్తుడిని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టింది.
ఇప్పుడు ఈయన చావుకి ఆఖరిలో చూడండి, సౌలు అతని చావుకు సమ్మతించెను. ఇప్పుడు నేను అనుకుంటా, నేను వాక్యాన్ని చదివేటప్పుడు అనుకుంటా ఏమనంటే, సౌలు మన అపోస్తులైన పౌలే కదా, ఈ సౌలే కదా ఇతను. ఈయన ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రావీణ్యుడు, గమలీయేలు పాదాల యొక్క ఈయన ధర్మశాస్త్రాన్ని చాలా జాగ్రత్తగా నేర్చుకున్న వ్యక్తి. ఎవరైనా అపోస్తులైన పౌలు, అపోస్తులుగా మారిన సౌలు అక్కడ ఈ స్టెఫనీ యొక్క చావుకు సమ్మతించిందంట. ఎందుకు సమ్మతించిండో నేను ఆలోచించుకుంటా. సౌలు ఈయన చావుకు సమ్మతించిందంటే సౌలు కూడా స్టెఫనీని గెలవలేకపోయిందనే అర్థము, అవునా కదా? ఇప్పుడు సౌలు స్టెఫనీని గిట్ట ఓడించి ఉంటే చంపాల్సిన అవసరం ఏముంది? పగడాల ప్రవీణ్ బ్రదర్ని వీళ్ళు వాదనలో గెలిచినట్టయితే చంపాల్సిన అవసరం ఏముంది? చార్లీ క్రిక్ బ్రదర్ని ఒకవేళ వీళ్ళ వాదనతో గెలిచినట్లయితే ఆయన చంపాల్సిన అవసరం ఏముంది? అర్థమవుతుంది ఆ వాక్యము. ఇక్కడ ఈ యొక్క స్టెఫను అగుపరిచిన తెలుగుని వాళ్ళు ఎదురించలేక ఈయన ఏం చేశారు? పట్టుకొని ఆ యొక్క ప్రదేశానికి, ఎక్కడికి పట్టణము వెలుపలకి అతన్ని తీసుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి చంపిరంట. పగిలిపోయిండు. ఈయన ఒక అత్తరు పుట్టి, ఎవరు? స్టెఫను ఒక అత్తరు పుట్టి. ఆయన చంపంలోనే ఆ చుట్టుపక్కల మొత్తం వ్యాపించింది ఆయన యొక్క సువాసన, అవునా కదా? పగిలిపడ్డా లేదా? చంపబడ్డా లేదా? ఆయన రక్తం చిందించబడిందా లేదా? పగడాల ప్రవీణ్ బ్రదర్ని చంపారా లేదా? ఆయన రక్తం చిందించబడిందా లేదా? చార్లీ క్రిక్ బ్రదర్ చనిపోయిందా లేదా? ఆయన రక్తం చిందించబడిందా లేదా? ఆయన సువాసన ప్రపంచమంతా వ్యాపించింది. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూసిన ఈ యొక్క సంఘటన ఇది. చార్లీ క్రిక్ బ్రదర్ది కానీ, భారతదేశంలో అయితే పగడాల ప్రవీణ్ బ్రదర్ది కానీ. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు ఏ సంఘాన్ని, నా సంఘము ఇది, నా సంఘస్థుడు కాదని పగడాల ప్రవీణ్ బ్రదర్ గురించి మాట్లాడటానికి ఎవరు ఆగిపోలా. నా సంఘస్థుడు కాదని చార్లీ క్రిక్ బ్రదర్ గురించి మాట్లాడటానికి ఎవరు ఆగిపోలా. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చార్లీ క్రిక్ బ్రదర్ గురించి మాట్లాడారు, పగడాల ప్రవీణ్ బ్రదర్ గురించి మాట్లాడారు. ఎందుకు? మనము క్రీస్తునందు, క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాం. మనం ప్రతి సంఘం కూడా క్రీస్తు యొక్క శరీరంలో అమర్చబడిన వాళ్ళమే. మనము ఏలుకి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడింది, అవునా కదా? కాలుకు దెబ్బలు తగిలితే చిటికిన వేలికి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడింది. ఇప్పుడు మనము సమస్త ఈ ప్రపంచంలో ఉన్న క్రీస్తు అనబడిన దేవుడికి మనము అవయవమై ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. నువ్వు ఒకవేళ ఏ సంఘస్థుడు అయినా సరే, ఈ మాటలు వింటున్నా నువ్వు ఏ సంఘస్థుడు అయినా నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్వు నా సంఘానికే నేను చెప్పుకుంటా, నా సంఘమే నాది అని నువ్వు అనుకుంటావు అనుకో, నువ్వు నీతోనే పోతావు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క చావుకి అంటే నిరుత్సాహపడ్డారు, అంటే బాధపడ్డారు అన్నమాట. చార్లీ క్రిక్ బ్రదరు చంపబడ్డాడే, ఆయన గొప్ప విశ్వాసే. ఆయన వాదనలలో కొంతమందికి నచ్చకపోవచ్చు. ఈ యొక్క పగడాల ప్రవీణ్ బ్రదర్ వాదించేటప్పుడు ఆయన మాటల్లో కొన్ని మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు నీకు నచ్చకపోవచ్చు. కానీ నా సజీవుడైన దేవుళ్ళలో నేను ఒక అవయవమైన ఉన్ననో లేదో అది నేను వాక్యం ద్వారా చూసుకోవాలి. నువ్వు కూడా ఆయనలో ఒక అవయవమై ఉన్నావో లేదో అది చూసుకోవాలి. నువ్వు ఆ వ్యక్తి చంపబడ్డాడు, ఆ వ్యక్తికి దెబ్బ తగిలింది, నాకు నొప్పి వచ్చిందా లేదా? నీ సంఘంలో ఉన్న నీవు స్పందించినవా లేదా? ఈ స్పందించడమే శరీరంలో ఒక అవయవానికి దెబ్బ తగిలితే స్పందించినట్టు. ఆ సంఘంలో ఆ వ్యక్తికి దెబ్బ తగిలింది, ఆయన చనిపోయిండు. ఈ రోజున మనం ఇక్కడ ఆ వ్యక్తి చనిపోయిందని కన్నీళ్లు పెట్టేవారమై ఉన్నాం మనం, అవునా కదా? ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి క్రీస్తుతో కూడా లేపబడిన వాడై ఉన్నాడు. అంటే క్రీస్తులో ఉన్న వ్యక్తి అతను. క్రీస్తులో లేని వ్యక్తుల గురించి మనకు తెలుసు, ఎందుకంటే ఆయనకి విధేయత చూపించిన వ్యక్తులు ఉన్నారు. నేను క్రైస్తవుని చెప్పుకొని అబద్ధాలాడి, బూతులు మాట్లాడి, వ్యర్థమైన వాటిని చేసే వాళ్ళందరూ క్రీస్తుకు దూరంగా ఉన్నారు. ఇంకా ఇప్పుడు క్రీస్తులో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. మాటలు మాట్లాడేటప్పుడు తప్పులు దొరలవు, బూతులు రావు, వ్యర్థమైన మాటలు రావు, ఎదుటి వ్యక్తిని దూషించడు, ఎదుటి వ్యక్తి గురించి తప్పులు మాట్లాడడు. అట్టి జ్ఞానాన్ని కనపరుస్తూ పగడాల ప్రవీణ్ బ్రదర్ ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని చంపేశారు. నాకు తెలియదు, నేను పుట్టకంటే ముందులో, నేను పుట్టిన తర్వాత బిల్లిగ్రామ్ అనే గొప్ప సేవకుడు, సువార్థికుడు ఆయన చనిపోయింది. అప్పుడు చనిపోయిందంటే నాకేం తెలియదు. నేను ఆయన వాక్యాలు వింటూ ఉంటా. నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, అయినా కూడా అర్థం చేసుకోవడానికి ఆయన వాక్యాలు చాలా
జాగ్రత్తగా వినేవాడిని. ఎందుకంటే ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ వినడం వల్ల నాకు వస్తుందేమోనని దేవుడి సన్నిధిలో కనిపెడుతూ వింటూ ఉంటా. ఆ ఇంగ్లీష్ రాకపోయినా దేవుడి వాక్యాన్ని చదివితే ఇంగ్లీష్ వస్తుందనే ఆ యొక్క భావనతో నేను ఇంగ్లీష్ చదువుతూ ఉంటా. ఆ భావనతో ఇప్పుడు దేవుడి గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆ మాటలు నాకు అర్థమవుతుంది. ఇంతకుముందు మాటలు ఇంగ్లీష్ పదం వస్తే పక్కకు పోయేవాడిని. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆ మాటలు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బిల్లీ గ్రామ్ గారి మాటలు వింటూ నేను ఆయన చనిపోయిన యొక్క ఆయన్ని ఆ యొక్క పెట్టెలో పెట్టి తీసుకువెళ్ళే వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో చూసిన రోజు నేను కన్నీళ్ళు పెట్టుకున్నాను. ఇంత గొప్ప సేవకుడు చనిపోయిండే, ఇంత గొప్ప వ్యక్తి చనిపోయిండే, మనకి ఇటువంటి సేవకుడు, ఇంత గొప్ప సేవకుడు మనకుంటే, మన సంఘాన్ని నడిపించే ఇంత గొప్ప సేవకుడు మనకుంటే, ఇంత గొప్పగా దేవుని వాక్యాన్ని చెప్పే వ్యక్తులు మన చుట్టూ ఉంటే, ఈ యొక్క పరడాల ప్రవీణ్ బ్రదర్ కానీ, ఈ యొక్క చార్లీ కిక్ బ్రదర్ కానీ ఇంత గొప్పగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనుకొని దేవుడి కోసం బ్రతికే సంఘ సేవకులు ఉండటం ఎంత గొప్ప భాగ్యం, అవునా కదా? దేవుని యొక్క సంఘ సేవకులు చేసేవాళ్ళు, డబ్బుల కోసం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడలా. డబ్బుల కోసమే సేవ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బుల కోసమే వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ప్రాణాన్ని పెట్టగలవా? ఎవరి కోసం? దేవుడి కోసం నీ ప్రాణాన్ని పెట్టగలవా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము. ప్రతి క్రైస్తవుడికి చావు లాభం. నాకు లాభమే. దేవుడి సన్నిధిలో నేను చనిపోవడం నాకు లాభం. ఇప్పుడు ఇంకొక మాట చెప్పుకున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14 నుంచి మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ జయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. ఎవరి ద్వారాగా? ఎల్లప్పుడంట. ఒక చిన్న ఏది పగటి వేళే కాదు, రాత్రి ఎందైనను పగటి ఎందైనను నువ్వు ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, నీవు ఎక్కడ చదువుతున్నావో, నీవు ఎక్కడ తిరుగుతున్నావో, నీవు ఎవరితో కలిసి ఉంటున్నావో, ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు ఏంటంట ఆయన మా ద్వారాగా, ఎవరి ద్వారాగా? మా ద్వారాగా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. ఏ వాసన అంటే? సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ జయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంట. ఎవరు ఊరేగిస్తున్నట్ట? దేవుడు మమ్మును ఊరేగిస్తున్నట్ట. మమ్మును అంటే దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి విధేయత చూపి, దేవుడు అరే నేను ఈ తప్పు చేస్తున్నానే, పరలోకమందున్న తండ్రి హృదయ పరిశోధకుడే, హృదయంలో తప్పు చేస్తేనే చూస్తున్న దేవుడే ఇప్పుడు బహిరంగంగా నేను చేసే తప్పును గమనించడా? అర్థమవుతుందా? హృదయ పరిశోధకుడు యెహోవా. హృదయంలో తప్పు చేస్తే హృదయంలోనే, ఇప్పుడు కంటి చూపుతో స్త్రీని వ్యామోహంతో అంటే కామతత్వంతో చూస్తేనే నీ హృదయంలో ఆమెతో పాపం చేసినట్లని దేవుడు చెప్తాడు. ఎంత పరిశుద్ధుడు దేవుడు! జస్ట్ చూసి ఆ యొక్క పాపము చూపుతో నువ్వు చూసినప్పుడే నీ హృదయంలో పాపం చేసిన వాడు అవుతున్నావు. ఇట్టి పరిశుద్ధమైన మాటలు మాట్లాడిన దేవుడి గురించి చెడుగా మాట్లాడే పనికి మాలిన వాళ్ళు చాలా మంది తయారయ్యారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన ఈ యొక్క గ్రంథాన్ని కొంతమంది భూత పుస్తకం అంటారు, ఈ పనికి మాలిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, దీని సారం తెలియదు, వాళ్ళ బ్రతుకు అర్థం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని అడిగిన, బ్రదర్ మీ యొక్క జీవిత పరమార్థం ఏమిటి? అర్థమైందా? నీవు బ్రతుకుతున్నావు కదా, ఈ భూమి మీదకి వచ్చినావు కదా, ఈ భూమి మీద నాకు ఇంత ఆస్తిని కూడబెట్టుకున్నా, ఇంత సంపాదించుకున్నా, ఇంత గోడేసుకున్నా, ఇంత గదిలో దాచుకున్నా, ఇంత బీరువాలో దాచుకున్నా, ఇంత బ్యాంకులో దాచుకున్నా, నువ్వు ఊరేగుతున్నావే, చస్తే నీ ఎంబటి ఇది ఒకటి రాదు, నువ్వు వేసుకున్న షర్టు రాదు, కనీసం నీ దేహం కూడా నీ ఎంబటి రాదు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? అర్థమవుతుందా నా క్వశ్చన్? చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ జీవిత పరమార్థం ఏంటి? నువ్వు ఇక్కడ బ్రతికుండడానికి పరమార్థం ఏమిటి? ప్రతి క్రైస్తవుడికి తెలుసు తన జీవిత పరమార్థం ఏమిటో. తెలుసా తెలియదా? నేను ఇక్కడ చనిపోతే దేవుని న్యాయపీఠం ఎదుట హాజరవ్వాల్సి ఉంది.
నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట గురించి, నేను చూసిన ప్రతి ఒక్క చూపు గురించి, నేను నడిచిన ప్రతి ఒక్క నడవడిక గురించి దేవుడికి లెక్కప్ప చెప్పాలి నేను. అవునా కదా? ఈ భయం క్రైస్తవుడికి ఉండాలి. ఏ భయం? నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట గురించి, నేను బూతులు మాట్లాడితే దేవుడికి లెక్కప్ప చెప్పాలి, నేను చెడు మార్గంలో నడిస్తే దేవుడికి లెక్కప్ప చెప్పాలి, నేను వ్యర్థమైన వాటిని చూస్తే దేవుడికి లెక్కప్ప చెప్పాలి, నేను ఈ యొక్క ఎవరినైనా నాశనం చేయాలనే కోరిక నాలోకి వచ్చిన, ఎవరినైనా చెడు చేయాలనే తలంపు నాకు పుట్టిన, ఈ తలంపులను బట్టి కూడా దేవుడికి నేను లెక్క చెప్పాలి. ఈ భయం నీకుందా? ఒక క్రైస్తవుడు అని నేను చెప్పుకున్నా నాకు ఆ భయం ఉంది. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదియో లేదు. నీ హృదయంలో అనుకునేది తెలుసు, నువ్వు ఆలోచించేది తెలుసు, నువ్వు నెక్స్ట్ ఏం చూడబోతున్నావు కూడా దేవుడికి తెలుసు. ఇట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఈ పనికిమాలిన వారు ఏమంటారంటే, వాళ్ళ బతుకు తెరువు కోసం ఈ యొక్క గ్రంథాన్ని ప్రకటిస్తారు, వాళ్ళ బతుకు తెరువు కోసం సంఘాలను స్థాపిస్తారు, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం డబ్బులు సంపాదించడానికి అని చెప్పుకుంటారు వీళ్ళు. ఏంటిది? పనికిమాలిన డబ్బు. ఈ సంఘ స్థాపనలు చేసి డబ్బంతా కూడబెట్టుకున్న ఆ డబ్బు చేసే సేవకుడు ఏమంటే రాదు. ఆ విషయం మాకు తెలుసు. ఒక క్రైస్తవుడిగా నాకు తెలుసు. నేను వేసుకున్న చొక్కా కాదు కదా, నా దేహం కూడా నా వెంబడి రాదు. నేను చస్తే నా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క పనిని బట్టి దేవుడికి మహిమ రావాలి. ఎవరికి మహిమ రావాలి? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, నేను కల్పించుకున్న దేవుడు కాదు, నన్ను సృష్టించిన దేవుడు, నన్ను ఈ భూమి మీద పెట్టిన దేవుడి గురించి నేను మాట్లాడేది. నేను క్రియేట్ చేసుకున్న దేవుడి గురించి కాదు, నేను నా చుట్టూ ఏర్పరచుకున్న బార్డర్ గురించి కాదు నేను మాట్లాడేది. నేను ఒకప్పుడు ఇదే అనుకున్నా, భూమి చుట్టూ ఏదో ఉందేమో, లోపల ఉన్నవేమో మనము అని. కొంతమంది నాకు చెప్పిన వాళ్ళ ప్రకారం మనిషికి 7 జన్మలని చెప్పారు. అవును కదా, 7 జన్మలు. నేను బైబిల్ ప్రకారం మనిషికి ఒక జన్మే, చస్తే దేవుడి దగ్గరికి వెళ్తాం అనేది నా నమ్మకం అనేసి బైబిల్ చెప్తుంది. అయితే 7 జన్మలు అంటున్నావు కదా నువ్వు. ఒక జన్మ అయిపోయింది, 2 జన్మలు అయిపోయింది. సరే, ఇప్పుడు నువ్వు బ్రతికే జన్మ చివరి జన్మేమో, అర్థమవుతుందా? ఒకవేళ 7వ జన్మేమో, ఇప్పుడు చస్తే ఎక్కడికి పోతావు నువ్వు? అర్థమైందా? ఈ 7వ జన్మ రోజులు చనిపోతే, 7వ జన్మలో చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? చచ్చిన నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండలేవు. శాశ్వతమైనది కాదు నీ ఆస్తి, నీ అంతస్తులు. చస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా దేవుని వాక్యం? ఈ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తాడో, క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ జయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంట. ఎవరికి స్తోత్రము? సేవకుడికా? పాస్టర్కా? బిషప్గా? కొంతమంది సాగిలు పడిపోతుంటారు. ఎవరికి? సేవకుడు వస్తుందంటే చాలు రెడ్ కార్పెట్లు, పువ్వులు పోయి ఆయన పాదాల మీద పడతాం. నేను ఇంతకుముందు మనం చెప్పుకున్న వాక్యము, ఎవరు? పేతురు. దేవుడితో తిరిగిన పేతురు కొర్నేలి కాళ్ళ మీద పడుతుంటే, కొర్నేలి లే, నేను నీ వంటి వాడనే, నా కాళ్ళ మీద పడుటకు నేను అర్హుడను కాను. ఈ యొక్క యోహాను పరదేశంలోకి వెళ్ళి, అంటే పరలోక దర్శనంలో ఈ యొక్క అక్కడికి వెళ్ళినప్పుడు దేవదూత యొక్క కాళ్ళ మీద పడతాడు. ఎవరు? యోహాను కాళ్ళ మీద పడితే దేవదూత ఏమంటుందంటే, నువ్వు లే, పైకి లే, నేను దేవదూత వంటి వాడిని, ప్రవక్తల వంటి వాడను, సేవకుల వంటి వాడను, నీ వంటి వాడనే నేను, సహోదరుల వంటి వాడనే నేను, నా కాళ్ళ మీద పడటానికి నేను అర్హుడను కాను. ఎవరి కాళ్ళ మీద పడాలి? నువ్వు సర్వోన్నతుడైన దేవుడి కాళ్ళ మీద పడాలి, గురువుల కాళ్ళ మీద కాదు. గురువు ఎవరో తెలియదు చాలా మందికి. అసలు గురువు అనే పదానికి అర్థం తెలియదు వీళ్ళకి. గురువు అంటే యేసు ప్రభు. బైబిల్ ఏం చెప్తుంది? నీకు భూమి మీద గురువులను ఎవరిని ఏర్పరచుకోవద్దు, గురువు ఒక్కడే. తండ్రి అని పిలవద్దు ఎవరిని, పరలోకం ఉందన్న తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు. ఆయనకి తప్పితే నువ్వు ఎవరికి సాగిల పట్టడానికి వీల్లేదు. ఒక చెట్టుకో, పుట్టకో, రాయికో, రప్పకో నువ్వు కల్పించుకున్న వాటికి దేనికి సాగిల పట్టడానికి వీల్లేదు. నువ్వు యేసు ప్రభు అని చెప్పేసి శిలువ బొమ్మ పెట్టుకొని శిలువకు సాగిల పట్టడానికి నీకు వీల్లేదు. యేసు ప్రభు పట్టం అని చెప్పేసి వాళ్ళకి శుద్ధం తీసుకొని కొట్టి దానికి సాగిల పట్టడానికి వీల్లేదు. అది బొమ్మ, దాన్ని చింపేసినా పెద్ద సమస్య లేదు.
ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని రాసుకో. వాక్యమై ఉండు దేవుడు. ఏమని? వాక్యమై ఉండు. వాక్యాన్ని చదువుకో, పర్లేదు. ఆ వాక్యానికి సాగిలపడు. అంటే గోడ మీద పెట్టి గోడకి సాగిలపడటం అనేది నేను చెప్పట్లా. కొంతమంది ఈ యొక్క కొబ్బరి నూనె కానీ ఏదైనా నూనెకి ప్రార్థన చేసి ఇస్తే ఆ నూనె ద్వారా ఏదైనా స్వస్థత వస్తే ఆ నూనెని అక్కడ పెట్టుకొని నూనె ఆరాధించేవాడు ఉంటారు. చాలా మంది ఉంటారు. ఎవరు? యోసన్న గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పిన మాట కాదు ఇది. యోసన్న గారు ప్రార్థన చేసి నూనె ఇస్తేనంట ఆ నూనెకి సాగిలపడి మొక్కిందంట మహాతల్లి. ఎవరు? ఆటికి కాదు మీరు సాగిలపడాల్సింది. ఎవరికి సాగిలపడాలి? సజీవుడై ఉన్న దేవుడికి ఈ భూమిని, ఆకాశమును, సముద్రాన్ని, చెట్లను, వృక్షాలను, జంతువులను, ప్రతి ప్రాణిని క్రియేట్ చేసిన దేవుడికి సాగిలపడాలి. ఇది నేను చెప్పే సువార్త. అయితే ఇంకా ముందుకెళ్తే దేవునికి స్తోత్రము. రక్షించబడు వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఎవరికంట? రక్షించబడే వారి పట్ల, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఏ వాసన కొన్నమంట మనము? జీవార్థమైన జీవపు వాసన అంట. ఈ వాసన సర్వ సృష్టికర్త అయిన దేవుని వాసన. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ పగడాల ప్రవీణ్ కుమార్ అనే బ్రదర్ యొక్క ఈ సెంట్ మీన్స్ అత్తరు గుడ్డిని పగలగొట్టారు. వీళ్ళు ఏ వాసన ఇచ్చారు? జీవార్థమైన జీవపు వాసన అయి ఉన్నారు వీళ్ళు. చార్లీ క్రిక్ బ్రదర్ని చంపేశాడు. ఈయన ఏ వాసన అయి ఉన్నాడు? ఇప్పుడు జీవార్థమైన జీవపు వాసన అయి ఉన్నాడు. ఇది పగలగొట్టబడిన తైలపు గుడ్డి కాదు సుమా, ఇది అత్తరు గుడ్డి. తైలపు గుడ్డి అంటే అభిషేకించేది. ఇది ఒక వాసన అంట, సువాసన కలిగినది, చాలా సువాసన కలిగినది. ఇలాగా మనం అందరం ఏమై ఉండాలంటే జీవార్థమైన జీవపు వాసన ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఏమై ఉండాలి? జీవార్థమైన జీవపు వాసన ఉండాలి. అంతేగాని మరణార్థకమైన దుర్వాసన ఉండకూడదు. ఏ వాసన ఇది? మరణార్థమైన దుర్వాసన. ఒక క్రైస్తవుడు తప్పు చేస్తుండు అని ఒక అవిశ్వాసి చెప్పిందంటే ఈ వ్యక్తి ఏ వాసన ఉందంటే దుర్వాసన ఉంది. ఒక క్రైస్తవుడు అబద్ధం ఆడుతుండు అని ఒక అవిశ్వాసి వచ్చి నీకు చెప్తుండు అంటే ఆ క్రైస్తవుడు అని చెప్పుకునే వ్యక్తి దుర్వాసన ఉండు, మరణార్థమైన దుర్వాసన ఉండు, ఆయన మరణానికే నడిచిపోతాడు. అవునా కదా? ఇప్పుడు మనము క్రైస్తవుడు అంటే చాలా మందికి తెలియదు, క్రైస్తవురాలు అంటే చాలా మందికి తెలియదు. ఈ వాక్యం వినేవాళ్ళు చాలా మంది వింటుండొచ్చు. ఏంటి అసలు క్రైస్తవ్యము అంటే ఏమిటి? క్రైస్తవ్యము అంటే ఏమిటి? క్రైస్తవ్యం అంటే ఏదో గుడికి వెళ్ళేవాళ్ళు, చర్చికి వెళ్ళేవాళ్ళు, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని తిరిగేవాళ్ళు, ఈ విధంగా అనుకుంటారు కొంతమంది. ఏది క్రైస్తవ్యం అంటే ఇదే కావాలి, ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఏదో డబ్బులు ఇచ్చి రావడం అనుకుంటారు. డబ్బుల విషయం కాదు సుమా, డబ్బులు మీరు ఇవ్వకపోయినా పర్లేదు. దేవుడి గురించి తెలుసుకోండి. సజీవుడైన దేవుని గురించి. ఈ దేవుడు ఏమంటాడంటే, సాక్షాత్తు దేవుడు ఏమంటాడంటే, నీవు సిరికిని దేవునికి దాసులుగా ఉండలేవు. నువ్వు ఉంటే సిరికి దాసులుగా ఉంటావు, నువ్వు ఉంటే సిరికి దాసురాలుగా ఉంటావు, లేదా దేవునికి దాసులుగా ఉంటావు. డబ్బు గురించి ప్రకటించే వాళ్ళ విషయం పక్కన పెట్టండి. వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడు అంట. వాళ్ళు ఎంత దేవుడి దగ్గరికి వెళ్ళిన రోజు వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. కానీ దేవుడి గురించి నిలబడ్డవారు అపోస్తలుడైన పౌలు అంటాడు, నా స్వాస్థాలతో నేను కష్టపడి మీ మీద భారంగా ఉండకుండా నిమిత్తము రేయింబవుళ్ళు కష్టపడి మీకు భారంగా ఉండకుండా ఉండాలని దేవుని యొక్క సువార్త ఆటంకపరచబడకూడదని చెప్పి ఆయన కష్టపడి ఆయన సంపాదించుకున్న ధనంతో దేవుడు సేవ చేసింది. మీరు వాక్యం చదివితే మీకు అర్థమైంది. వాక్యంలో ఉంది ఆయన కష్టపడి ఆయన డబ్బులతో దేవుని సేవ చేస్తూ, ఎవరైనా పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఉంటే లేని వాళ్ళకి ఇస్తూ, ఎవరైనా ఆపదలో ఉంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఇస్తూ, ఇలాగ సేవ చేసుకుంటూ వచ్చిన వాడు అపోస్తలుడైన పౌలు. ఈ కొంతమంది అనుకుంటారు దేవుని సేవ అంటే డబ్బుల గురించే చేస్తారని అనుకునే వాళ్ళకి మంచి మాట ఏంటంటే, దేవుని సేవ డబ్బుతో కూడుకున్న పని కానే కాదు. అది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితేనే అది ఆత్మ దేవుడి చేత నడిపింపబడేది. గమలీయేలు ఒక మాట అంటాడు, ఇది ఒకవేళ
మనుషులు సృష్టించిన సువార్త అయితే 4 రోజులకి ముగిసిపోద్ది. యోధా అనేవాళ్ళు నిలబడ్డారు, యోసేపు అనేవాళ్ళు ఎవరు నిలబడ్డారు. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 36వ వచనం. ఈ దినములకు మునుపు తూదా లేచి తాను ఒక గొప్పవాడని చెప్పుకొని ఇంచుమించు 300 మంది మనుషులను అతనితో కలుసుకొనివి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైంది. ఏమైపోయారంట? తోదా. మునుపటికి జనంలో తోదా అని ఒక వ్యక్తి లేచిండట. నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి అని చెప్పేసి ప్రకటించుకున్నంట. అట్లా ప్రకటించుకొని చాలా మందిని కూడబెట్టుకున్న తర్వాత ఆయన చాలా మంది నమ్మారు. ఒకళ్ళిద్దరు కాదంట. ఇక్కడ ఎంతమంది అంట? ఇంచుమించు 400 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయి వ్యర్థులైంది. ఇంకొకళ్ళు వానికి తరువాత జనసంఖ్య దినములలో, ఏ సంఖ్య అంట? జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అని ఒకడు వచ్చి ప్రజలు తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించారు. ఈయన కూడా ఆయనే గొప్ప సేవకుడు, ఆయనే గొప్ప వ్యక్తి అని ప్రకటించుకొని ప్రజలను నాటేసుకొని తిరుగుబాటు చేసిందంట. ఇప్పుడు ఈయన నమ్ముకున్న వ్యక్తులు కూడా ఈయన చంపబడిన తర్వాత నశించిపోయిందంట. అయితే కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చెబుతుందంటే గమనియలు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోక వీరిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినది ఆయన, అది వ్యర్థమగును. ఇప్పుడు ఈ సువార్త నేను ప్రకటించే, ప్రతి క్రైస్తవుడు ప్రకటించే సువార్త ఒకవేళ మనుషుల వల్ల కలిగినదైతే అది అక్కడే వ్యర్థమైపోద్ది. దేవుని వలన కలిగినది ఆయన, ఒకవేళ దేవుని వల్ల కలిగినది ఆయన, ఇప్పుడు ఏమైందంట? మీరు వారిని వ్యర్థపరచలేరు. ఏం చేయలేరంట? మీరు నాశనం చేయలేరు. ఇప్పుడు యేసు ప్రభు గురించి ప్రకటించే పగడాల ప్రవీణ్ బ్రదర్ని చంపినంత మాత్రాన సువార్త అక్కడ ఆగిపోయిందా? చార్లీ పిక్ బ్రదర్ని చంపినంత మాత్రాన అక్కడ ఆగిపోయిందా? ఆగిపోలేదు. వీళ్ళని బేస్ చేసుకొని మాలాంటి వాళ్ళు ఎంతో మంది నిలబడతారు దేవుడి కోసం. ఎందుకు నిలబడతారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఎవరికి లాభము? ప్రతి క్రైస్తవుడికి చావు లాభము. బ్రతుకుట క్రీస్తే. ఒకవేళ బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాము, చనిపోతే మంచిది. మన కోసం ఆస్తి ఎంత సంపాదించుకున్నది మనం వెంబటి రాదు. ఇప్పుడు నేను ఒక పని చేసే కాడ ఒక వ్యక్తి ఇల్లు కట్టించిండంట. ఇల్లు కట్టించిండు, నేను కూడా చూసా. ఇల్లుని చాలా జాగ్రత్తగా మంచిగా కట్టించిండు. లోపల అన్ని లక్షలు పెట్టి అన్ని ఉంటాయి కదా, ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఉంటాయి కదా, చాలా రకరకాల నైపుణ్యం కలిగిన వారు. ఇప్పుడు గోడలకు పెయింట్ వేసేవాళ్ళు చాలా నైపుణ్యం కలిగి గోడలకు పెయింట్ వేశారు. కింద టైల్స్ వేసేవాళ్ళు, పాలరాయి వేసేవాళ్ళు చాలా నైపుణ్యం కలిగి ఇది వేశారు. ఫ్యాన్లు కూడా చాలా ఖరీదైనవి, సీలింగ్ చాలా ఖరీదైనది, ఇంటి చుట్టూ గోడ చాలా ఖరీదైనది. ఇట్లా ఆయన పడుకునే మంచం కానించి ఒక టీవీకి ఏర్పరిచేదానికంట చాలా ఖర్చు అవుతుందంట. ఓన్లీ టీవీ పెట్టుకోవడానికి, ఆ ప్లేస్లో టీవీ పెట్టడానికే, టీవీ కాదు, ఓన్లీ టీవీ పెట్టడానికి ఒక బోర్డుని చేస్తాడు. ఆ ప్లేస్లో చేసేదానికి చాలా ఖర్చు అవుతుందంట. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇట్లా ఇంటికి పెట్టదలుచుకుని ఉంటే ఎంతైనా పెట్టవచ్చు అని చెబుతున్నాను. నాకు కొన్ని కోట్లు పెట్టవచ్చు, కోట్లాది కోట్లు పెట్టవచ్చు. నేను అప్పుడు అన్నా, ఇంతకుముందు కాలంలో కొంతమంది వ్యక్తులు, బాగా డబ్బున్న వ్యక్తులు ఏం చేసేవాళ్ళంటే, సొలొమోను అంతటి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు బంగారంతోనూ వెండితోనూ మంచాలు కానీ, వాళ్ళు కూర్చునే కుర్చీలు కానీ, ఫరోలు తెలుసు కదా మీకు, ఈజిప్ట్లో ఉన్న ఫరోలు, వాళ్ళు కూర్చునే కుర్చీలు బంగారం అయ్యింది. ఏంటి? బంగారంతో చేయించుకున్నవి. ఇలాగా ఇంట్లో వస్తువులు కానీ, ఇంట్లో దేనికైనా సరే ఇంటి వస్తువులకి ఇంటికి ఎంతైనా పెట్టవచ్చు అని నేను చెప్పా. ఎంత పెట్టినా మనిషి చనిపోయేంత వరకు చూసి మొరవటానికి తప్పితే ఆ ఒక్కటి కూడా రాదు. చనిపోయినామంటే రాదు. ఇంకొక వ్యక్తి తెలుసు, ఆయన ఏం చేస్తాడంటే ఇల్లు కట్టిస్తాడో, ఎక్కువ రేటుకి అమ్ముకుంటాడు, మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టిస్తాడు. ఆ డబ్బుతో
ఈ డబ్బు కంటే ఇప్పుడు ఒక లక్ష 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టించిండు, దాన్ని 20 లక్షలకు అమ్మిండు. 20 లక్షలు తీసుకొని 20 లక్షలతో ఇల్లు కట్టించి 40 లక్షలకు అమ్మిండు. 40 లక్షలు తీసుకొని 40 లక్షలతో ఇల్లు కట్టించి 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టాడు. నేను అడిగా ఈ విధంగా ఇంకెంతకాలము అని. ఈ వ్యక్తికి 50 పైబడిపోయింది. ఇంకెంతకాలం, కొంతకాలం ఇంకా కొంతకాలం నేను కట్టేస్తా, చనిపోయిన తర్వాత ఇదంతా తీసుకుని ఎవరి చేతుల్లో పెట్టాలి. ఎందుకంటే నాకు కొడుకులు లేరు, కుమార్తె లేరు, నేను ఒంటరి వాడిని. మరి నువ్వు ప్రయాసపడేది దేనికోసం, ఎంత కష్టపడేది దేనికోసం? అర్థమవుతుందా నేను చెప్పేది? నీ జీవిత పరమార్థం ఏంటి? నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? నువ్వు బంగారంతో నువ్వు పడుకునే పడుకు మంచాన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే ఆరాట ముత్తయ్య గారు ఒక మాట అన్నారు, హంసతూలిక తలపాలని నువ్వు కొనుక్కోవచ్చు కానీ నిద్రను కొనలేవు. నువ్వు ఈ యొక్క మందునైతే కొనగలవు కానీ, ఔషధాన్ని అయితే కొనగలవు కానీ ఆరోగ్యాన్ని కొనలేవు. కొనొచ్చా? కొనలేవు. ఈ విధంగా మనిషి తానున్నంతకాలం ఏదో ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలని భూముల కోసం, ఆస్తుల కోసం, బంగారం కోసం, అందం కోసం, మంచిగా ఉన్న అందాన్ని కూడా ఏదో ప్లాస్టిక్ సర్జరీతో నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యన మంచిగా ఉన్న దేహానికి ఈ యొక్క పచ్చబొట్లు పొడిపించుకొని నాశనం చేసుకుంటున్నారు. పచ్చబొట్లు పొడిపించుకోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మన సుందరమైన మన దేహములకు అధిక సౌందర్యము అక్కర్లేదని దేవుడు చెబుతాడు. ఉన్నది చాలు, దేవుడు ఇచ్చింది చాలు అని ఈ ప్రకారం నడుచుకోవాలి. ఇలాగా మనం ఏమై ఉండాలి? ఆస్తి సంపాదించుకునే వారమా అంటే, నీ పిల్లల కోసం బ్రతకడానికి సంపాదించుకోవాలని వద్దన్నట్లా. సంపాదించుకో, నువ్వు తినటానికి, నీ పిల్లలకి, నువ్వు బ్రతకటానికి సంపాదించుకోవద్దని అన్నట్లా. సంపాదించుకో. అయితే సంపాదనే ధ్యేయంగా బ్రతకొద్దు. ఎందుకు? ఆ సంపాదన నీ అంబటి రాదు. చచ్చిన తర్వాత నీ అంబటే నువ్వులు పోగు కూడా రాదని గుర్తుంచుకోవాలి ఈ మాట. అప్పుడు వీళ్ళు ఎలా ప్రకటించారంటే, సువార్త నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము, అదే నాకు ఆనందము. దేవుడి సన్నిధిలో చనిపోవటం నాకు ఆనందం. అవునా కదా? దేవుడి సేవ చేస్తూ చనిపోవటం నాకు ఆనందం. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను చదువుకున్న చిన్నప్పుడు గ్రంథాల్లో ఒక గ్రంథం అంటే నా బ్యాక్గ్రౌండ్ అంటే హిందూ బ్యాక్గ్రౌండ్, అందులో నుంచి వచ్చింది కాబట్టి నేను కొన్ని శ్లోకాలు కూడా చదువుతూ ఉంటా. అందులో ఒక శ్లోకం ఏముంటుందంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసతోమ సద్గమయ, నేను అసత్యంలో ఉన్నా నన్ను సత్యంలోకి నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ, నేను తామస అంటే చీకటిలో ఉన్నా నన్ను వెలుగులోకి నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, నేను మృత్యువులో ఉన్నా నన్ను జీవంలోకి నడిపించు. ఈ మూడింటికి నాకు ఆన్సర్ ఎక్కడ దొరికింది? యేసు ప్రభు దగ్గర దొరికింది. ఎందుకంటే నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఇప్పుడు నేను అసత్యంలో ఉన్నా నన్ను సత్యంలోకి నడిపించమన్నాను. ఇది శ్లోకం చెప్తుంది. నేనే సత్యం అని దేవుడు చెప్తాడు. నేను చీకటిలో ఉన్నా నేను వెలుగులోకి నడిపించాను అన్నది. నేనే వెలుగునని దేవుడు చెప్తాడు. నేను సావులో ఉన్నా, నేను మృత్యువులో ఉన్నా నేను జీవంలోకి నడిపించాను. నేను ఆ శ్లోకం చదివితే నేనే జీవం అని చెబుతాడు. ఇది దేవుడే చెప్పగలిగిన మాటలు. ఏ మాటలో? ఇది దేవుడు మాత్రమే చెప్పగలిగిన మాటలు. దీన్ని బట్టి అందుకే మనం ఎలా ఉండాలి? జీవార్థమైన సువాసన గలవారమై ఉండాలి. మరి నువ్వే వాసన అయ్యనవో నువ్వే పరీక్షించుకోవాలి. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఏ వాసన అయ్యనో దేవుని బట్టి నీ చుట్టుపక్కల ఉన్నవారు ఈయన యథార్థపరుడురా అని చెప్తున్నారా, లేకపోతే వీడు పేరుకి క్రైస్తవుడు కానీ బూతులు మాట్లాడతారని చెప్పేవారుగా ఉన్నావా? అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందా? ఏంటంటే నువ్వు ఒకవేళ అబద్ధాలు ఆడే వ్యక్తిగా వాళ్ళు ఇట్లా నీ గురించి చెప్పారు అంటే నువ్వు క్రైస్తవుడి కాదు. జస్ట్ నువ్వు ఒక మాస్క్ వేసుకున్నావు అంతే, క్రైస్తవుడిని అని పెద్ద బోర్డు తగిలించుకున్నావు అంతే. కానీ నువ్వు క్రైస్తవుడిని కాదు. ఎందుకంటే నిజమైన క్రైస్తవం గురించి దేవుడు ఎక్కడ చెప్తాడంటే కొండ మీద ప్రసంగంలో చెప్తాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ ఉన్నదే క్రైస్తవ్యం. ఏంటిది? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుకుంటే క్షుణ్ణంగా పరిశీలనగా చాలా జాగ్రత్తగా చదివితే క్రైస్తవ్యం అంటే ఏమిటో నీకు అక్కడ బోధపడింది. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేది పాత నిబంధనలు మొత్తం ఆధారపడి ఉంది. నిన్ను ఇతరులు ఎలా ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావో అలాగే నువ్వు ఇతరులతో ఉండమని యేసు ప్రభు చెప్తాడు. ఇది దేవుడు చెప్పే మాటలు. ఈ మాటలను బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. అదేవిధంగా మనం ఎలా ఉండాలంటే
పగిలిపోయినా సరే ఉన్నంతకాలం ఎలా ఉండాలంటే అత్తరు గుడ్డులాగా ఉండాలి. మనం ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉండాలి. దేవుని మాటలే వెదజల్లాలి. మన నోరు దేవుని మాటలే పలకాలి. ట్రూ మాట్లాడినంత వరకు నిజమే మాట్లాడాలి, అబద్ధాన్ని మాట్లాడదు. అబద్ధాన్ని మాట్లాడేవాడు అబద్ధాన్ని విత్తుతుండో వాడు అబద్ధమే అయిపోతాడు. అర్థమవుతుందా? మనుషుడు ఏది విత్తుతుందో అదే పంట కోస్తుందని దేవుడు చెప్తాడు. కాబట్టి ఉన్నంతకాలం బ్రతికినంతకాలం దేవుడి కోసం బ్రతుకున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. ఈ ప్రకారం జీవించిన వ్యక్తులు పగడాల ప్రవీణ్ బ్రదరు చనిపోయి దేవుడి దగ్గర ఉన్నాడు. ఈ ప్రకారం బ్రతికిన వ్యక్తి చార్లీ కిక్ బ్రదరు అలాగా చనిపోయి దేవుడి దగ్గర ఉన్నాడు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటన, ఇది అమెరికాలో జరిగిన సంఘటన. ఇదంతా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. కాబట్టి మనం ఎలా ఉండాలో దేవుడు. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఇది 2 తైలపు గుడ్డులు, ఈ 2 ఏంటివి? అత్తరు గుడ్డు, పగిలిన 2 అత్తరు గుడ్డులు అని చెప్పేసి ఈ వాక్యం. అంటే పగడాల ప్రవీణ్ బ్రదర్ ఒక అత్తరు గుడ్డి, చార్లీ కిక్ బ్రదర్ అనే బ్రదరు ఒక అత్తరు గుడ్డి. వీళ్ళు పగిలి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారు. దేవుని యొక్క సువార్తను వెదజల్లే జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నారు. నువ్వు నేను ఎలా ఉన్నామో దేవుని వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకున్నాం విన్న వాక్యాన్ని బట్టి. మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం నాయన. అయా నీ సన్నిధిలో అయా జీవార్థమైన జీవపు వాసనగా మమ్మల్ని చేయండి ప్రభువా. నీ నామ మహిమార్థమై నీ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. అయా ఇంతకాలం వ్యర్థముగా బూతులు మాట్లాడిన వారిగా మేమున్నాము, వ్యర్థమైన తుచ్చమైన పనికిమాలిన వాటిలో నడిచిన వారిగా మేమున్నాము ప్రభువా. ఇక నుంచైనా నీ నామ మహిమార్థము యథార్థమైన జీవితంతో తండ్రి పరిశుద్ధమైన జీవితాన్ని నీ సన్నిధిలో మాకు అనుగ్రహించి నీ నామ మహిమార్థమే అడగలుగు కృపను అనుగ్రహించమని, ఈ యొక్క విన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని మేము మార్చుకోగలిగే కృపను అనుగ్రహించమని, మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే ప్రకారం మమ్మల్ని చేసి నడిపించి మహిమపడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.